దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, మీరు ఇంకా కొన్ని ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి అధ్యక్ష. మేము 30 ఏళ్ళు ఇదే హౌస్లో ఎన్నో బిల్స్ పాస్ చేసాం అధ్యక్ష. కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. బిల్ అంటే తెలియదు, రూల్స్ అంటే తెలియవు, ఇక్కడ ఏ విధంగా ఏ బిల్లు వస్తుందని ప్రొసీజర్ తెలియదు, ఏదంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బిల్ అనేది శాశ్వతంగా ఉండేది, దీనికి అధికారాలు ఉంటాయి. ఇందులో బిల్లుని బేస్ చేసుకొని రూల్స్ డ్రాఫ్ట్ చేస్తాం. ఆ రూల్స్ అనేవి వన్ టైం జరుగుతూ ఉంటాయి. అది కూడా తెలియకుండా ఏదో మేధావుల మారిగా మీరే మాట్లాడితే ఏం చెప్పాలని నాకైతే అర్థం కావడం మతిపోతా ఉంది. మాకు 30 ఏళ్ళు రాజకీయాలు చేశాం ఈ హౌస్లో. మీరు 6వ సారి 7వ సారి అధ్యక్ష మీరు 6వ సారి 7వ సారి మీరున్నారు. ఈరోజు మనం రూల్స్ బుక్ ఒకసారి చదువుకోమండి అధ్యక్ష. అసెంబ్లీ రూల్స్ చదువుకోమండి, ఈ బిల్ కాదు. అసెంబ్లీ రూల్స్ చదువుకొని రూల్స్ ప్రకారం ఉందా లేదా ఒక్కసారి చదువుకోండి. మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? 52(1) భూసేకరణ పథకం అభివృద్ధి మరియు తిరిగి ఏర్పాటు చేయబడిన ప్లాటు లేదా భూమిని తిరిగి ఇచ్చు గ్యారంటీతో వారి భూమిని యజమానులకు స్వయంగా వదులుకునే కొరకు ఉద్దేశించబడినది. అదే మరి 53(1) ఈ భూసేకరణ పథకంలో వివిధ ప్రయోజనాల నిమిత్తం భూమి ప్రత్యేకింపు మరియు కేటాయింపు ఈ క్రింద నిర్దేశించబడిగా ఉంటుంది. ఇవన్నీ చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత రూల్స్లో కూడా ఏం పెట్టబోతున్నామో సూచాయిగా చెప్పాం అధ్యక్ష. ఇది మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే మేము అమెండ్ చేసుకుంటాం. అక్కడ ఉండే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడతాం. మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా చేస్తామో చెప్తే మంత్రి గారు ఏదో నేరం చేసినట్టు వీళ్ళకేదో పెట్టనట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిల్ అంటే ఏంటి చదవండి ఒకసారి. రూల్స్ అసెంబ్లీ ప్రొసీజర్ చదువుకోండి. అసెంబ్లీ ప్రొసీజర్ చదువుకున్నాక మీకు డౌట్ ఏంటప్పుడు రండి, అది స్పీకర్ గారు క్లారిఫై చేస్తారు. తర్వాత ఇది యాక్ట్ మాత్రం, దీని కింద వారు చెప్పేటన్నీ కూడా రూల్స్లో వస్తాయి. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అనుకూలంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వీళ్ళకు రూల్స్ అంటే తెలియవు, చట్టం అంటే తెలియదు, ఏదంటే మాట్లాడడం, అడ్డదూడంగా రావడం ఇది ప్రొసీజర్ కాదు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాన్ని ఏ విధంగా రూపొందిస్తారో అది మీరు తెలుసుకుంటే మీ క్లారిటీ వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.